శ్రీకాకుళం మున్సిపల్ అధికారులు కార్మికులకు పెంచిన మాస్టర్ పాయింట్లను తగ్గించి సమస్యలను పరిష్కారం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ఉప అధ్యక్షులు ఆరుగుల గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఉన్న 3 మాస్టర్ పాయింట్ల స్థానంలో 5 మాస్టర్ పాయింట్లుగా పెంచడం వలన కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నిర్ణయం వెనక తీసుకోవాలని అధికారులను కోరినా ఎందుకు పట్టించుకోవడం లేదని వారు ప్రశ్నించారు. కార్మికులను వేధింపులకు పాల్పడుతున్నారని, బెదిరింపులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పనిముట్లు పూర్తిగా ఇవ్వకుండా పని చేయాలని వేధింపులు గురి చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం నగర కమిటీ నాయకులు కళ్యాణ్ రాజు, ఆకుల శంకర్రావు, ఏ రాము, డి యుగంధర్, ఏ శేఖర్, ఏ జనార్దర్, ఏ గురుస్వామి, జె మాధవి, ఏ రాజేశ్వరి, పార్వతి, ఈశ్వరమ్మ, డి చిట్టి తదితరులు పాల్గొన్నారు. అధికారులు పెంచిన మాస్టర్ పాయింట్లు వెంటనే తగ్గించాలి. మున్సిపల్ మాస్టర్ పాయింట్లు వెంటనే తగ్గించాలి. పెంచిన మాస్టర్ పాయింట్లు వెంటనే తగ్గించాలి. మున్సిపల్ అధికారులు వేధింపులు ఆపాలి. కార్మికులపై మున్సిపల్ అధికారులు వేధింపులు ఆపాలి. పెంచిన మాస్టర్ పాయింట్లు వెంటనే తగ్గించాలి. మున్సిపల్ అధికారులు పెంచిన మాస్టర్ పాయింట్లు వెంటనే తగ్గించాలి. మున్సిపల్ కార్మికులపై అధికారులు వేధింపులు ఆపాలి. మున్సిపల్ కార్మికులపై అధికారులు వేధింపులు ఆపాలి. మున్సిపల్ అధికారులు వేధింపులు ఆపాలి. మాస్టర్ పాయింట్లు వెంటనే తగ్గించాలి. అధికారులు వేధింపులు ఆపాలి. మాస్టర్ పాయింట్లు వెంటనే తగ్గించాలి. మున్సిపల్ కార్మికులు పెంచిన మాస్టర్ పాయింట్లు వెంటనే తగ్గించాలి. కార్మికులపై అధికారులు వేధింపులు ఆపాలి. కార్మికులపై అధికారులు వేధింపులు ఆపాలి. మాస్టర్ పాయింట్ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి. మాస్టర్ పాయింట్ సమస్య వెంటనే పరిష్కారం చేయాలి. పెంచిన మాస్టర్ పాయింట్ వెంటనే తగ్గించాలి. పెంచిన మాస్టర్ పాయింట్ వెంటనే తగ్గించాలి. మున్సిపల్ అధికారులు ముందు వైఖరి నశించాలి. మున్సిపల్ అధికారులు ముందు వైఖరి నశించాలి. పాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య వర్కర్లు, వీళ్లకు అధికారుల వేధింపులు చాలా ఎక్కువగా ఉంది. పనుల పట్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. పని చేసినా పని చేయలేదని ఆబ్జెక్ట్ వేయడం, అలాగే మాస్టర్ పాయింట్లు పెంచి ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్యలు చేస్తున్నారు. ఏమైనా అడిగితే ఆబ్జెక్ట్లు పేరిట లేదంటే కలెక్టర్ గారు చెప్పారని బెదిరించడం జరుగుతుంది. ఉదయాన్నే లేచి ఊరిగా చేసుకున్న మేము ఈ బెదిరింపులతోనే మా టైం అంతా అయిపోతుంది. పనుల పట్ల ఈ అతంతరంగా మాట్లాడడం, లేనిపోని ఇబ్బందులు పెట్టడం, మెటీరియల్ ఇవ్వకపోవడం, అలాగే అడిగితే వీళ్ళని ఆపండి, కలెక్టర్ ఆపిమ్మన్నారు, వీళ్ళు ఉద్యోగాలు తొలగించమన్నారని చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇది చాలా తప్పు. ఊరు విస్తరంగా పెరిగేటప్పుడు దాన్ని తగ్గ బెన్ను వేసిన తర్వాత మీరు ఎన్ని మాస్టర్ పాయింట్లు వేసినా దానికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఇప్పుడు అన్నం పెట్టి ఊరల్లా పంచమంటే ఇక్కడ జనాలే లేనిది ఎన్ని మాస్టర్ పాయింట్లు ఇస్తారు మీరు అని మేము తెలియజేస్తున్నాము. ఇది చాలా తప్పుడు తీర్మానం. ఇదైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మున్సిపాలిటీ వర్కర్లు మీరు అదనపు మెన్నును పెట్టుకుని ఎన్ని మాస్టర్ పాయింట్లు ప్రభుత్వాన్ని చూసుకుంటున్నా అది బాగుంటుంది. కానీ ఈ మనుషుల్ని అక్కడికి తరలించి ఇబ్బందులు పాలు చేస్తూ వాళ్లకు అణచివేతకు గురి చేస్తే తప్పకుండా మేము
సమ్మెలోకి వెళ్తాము. దీని మూలంగా నిన్న ఈవేళ పనులు బంద్ చేసుకుని కార్యాలయం మీద మేము ధర్నాలు చేస్తున్నాము. ఇప్పుడైనా స్పందించి అధికారులు మాతో మాట్లాడి మాకున్న చిన్న చిన్న సమస్యలు పరిష్కరిస్తే పర్వాలేదు, లేదంటే ఇలాగే సమ్మె కొనసాగిస్తామని తెలియజేస్తూ నా పేరు గణేష్, ఇక్కడ పట్ల పారిశుద్ధ వర్గాల ప్రెసిడెంట్ అండి. ఈరోజు 2 రోజులు అయింది. ఆ సమస్యల మీద అధికారులు తెలియపరిచిన అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. చిన్న చిన్న సమస్యలు కూడా ఇక్కడ అధికారులు పెద్ద చేస్తున్నారు. గతంలో 3 మస్తర్ పాయింట్లు ఉండేది, ఇప్పుడు 5 మస్తర్ పాయింట్లు చేసి పెడుతున్నారు అధికారులు. అలాగే సెక్రటరీలు కొత్త చెప్పేస్తామని చెప్తున్నారు. ఎంహెచ్ఓ కూడా మన పిలిచిన మాట్లాడుతుంటే మా సమస్యలు చిన్న చిన్న సమస్యలు చెప్పినా పట్టించుకోకుండా పరిస్థితులు అయిపోయింది. ఆ సమస్యలు ఏంటంటే ఈ 5 మస్తర్ పాయింట్లు పెట్టినప్పుడు కార్మికులు ఇబ్బంది పడిన పరిస్థితులు కూడా మేము చెప్పాము, అది కూడా పట్టించుకోలేదు. బళ్ళు బాగు చేయడం లేదు, పనిముట్లు కూడా ఇవ్వడం లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పినా అప్పుడు పట్టించుకోలేదు. కాబట్టి మేము ఈ 2 రోజులు నిరసనగా చేసి నిలబడినా కూడా అధికారులు పిలిచి మొత్తం చర్చలు చేయాలి, మాట్లాడడం లేదు, 7 సమస్యలు లేదు. కాబట్టి 2వ రోజు మా సమస్య వెంటనే అధికారులు దిగి వచ్చి మా సమస్యలు పరిష్కారం చేయకపోతే మాత్రం మేము సమ్మెలో కూడా వెళ్తాం అనుకొని హెచ్చరిక తెలియపరుస్తున్నాం. నా పేరు బలరాం, ఏపీ మున్సిపల్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి.